హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 డిఏల టేబుల్ విడుదల, వేతనాల భారీగా పెంపు అవకాశం, పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఏ వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డియర్నెస్ అలవెన్స్, డిఏ పెంపుపై వేచి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం 2023 జూలై వరకు సంబంధించిన డిఏ 33.67% అమల్లో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 సంబంధించి వరుసగా 4%, 3%, 2% డిఏలను అయితే ప్రకటించేసింది. సో రీసెంట్‌గా అయితే జనవరి 2025కి సంబంధించి 2% ప్రకటించడం జరిగిందనమాట. మరి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి 2024 జనవరి డిఏ 4% కేంద్రం ప్రకటించగా, ఏపీ ప్రభుత్వం లెక్క ప్రకారంగా 3.64% ప్రకటించాల్సి ఉంది. జనవరి 2024 డిఏ. ఇక జూలై 2024 డిఏ వచ్చేసి కేంద్రం 3% ప్రకటించగా, ఏపీ లెక్క ప్రకారం అయితే 2.73% ప్రకటించవలసి ఉంది. తర్వాత 2025 జనవరి డిఏ కేంద్రం 2% ప్రకటించగా, ఏపీ లెక్క ప్రకారంగా 1.82% అయితే ప్రకటించవలసి ఉంది. అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం 4, 3, 2 కలిపితే 9% డిఏ పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 డిఏలను ఇంకా ప్రకటించలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కనీసం 2024 జనవరి, జూలై డిఏలనైనా ఉగాది కానుకగా విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం పెరగాల్సిన డిఏ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న డిఏ 33.67% డిఏకు అదనంగా రాష్ట్రానికి అండి, ఏపీకి తీసుకున్నటువంటి డిఏ ఏదైతే 33.67%గా ఉందో, దీనికి అదనంగా 8.1719% పెరగాల్సి ఉంది. అంటే కొత్త డిఏ మనకు 41.86% కావాలి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే పెండింగ్ డిఏలు ఇవే అండి. తమిళనాడు, హర్యానా, ఒడిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాల్లో ఒక డిఏ కూడా పెండింగ్‌లో లేదు. తెలంగాణ, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇట్లా ఈ రాష్ట్రాల్లో పెండింగ్ అయితే ఉన్నాయి. కేరళ, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో డిఏలు ఒక్కొక్కటి చొప్పున పెండింగ్‌లో ఉన్నాయి. డిఏ పెంపుతో ఉద్యోగులకు రావాల్సిన అదనపు మొత్తాలు ఇక్కడ చూడొచ్చు టేబుల్‌లో. రూ. 20,000 బేసిక్ పే ఉన్న వారికి ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి డిఏ 33.67%తో చూసుకున్నట్లయితే రూ. 6,734 రావటం జరుగుతుంది. సో డిఏ హైక్ మొత్తం పెంచవలసినటువంటి డిఏ 8.19% కాబట్టి అదనంగా రూ. 1,638 పెరగవలసి ఉంది. సో టోటల్‌గా ఈ రెండిటిని కలిపితే న్యూ డిఏ 41.86%. సో 20,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 6,734 కాకుండా రూ. 8,372 అయితే రావాల్సి ఉంది. అదేవిధంగా మనకు రూ. 28,000 బేసిక్ వారికి రూ. 2,200 పెరగవలసి ఉంది. అదేవిధంగా 32,000 బేసిక్ పే వారికి రూ. 2,621, 40,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 3,276 అదనంగా రావాల్సి ఉంది. 44,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 3,604, అలాగే 52,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 4,259, 60,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 4,914, 68,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 5,569,
72,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 5,897, 76,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 6,224, 80,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 6,552, 88,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 7,207, ఇక 96,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 7,862, రూ. 1,00,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 8,190, 1,12,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 9,173 అదనంగా రావాల్సి ఉందన్నమాట ఈ అమౌంట్. సో, బేసిక్ పే పెరిగే కొద్దీ మనకు రావాల్సినటువంటి ఏడీఆర్ అమౌంట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో, ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం 3 డీఏలు ప్రకటించాల్సి ఉంది. అట్‌లీస్ట్ 2 డీఏలనైనా ఈ ఉగాది సందర్భంగా ప్రకటించాలని అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం స్పందన. ఉద్యోగ సంఘాలు కనీసం 2024కు సంబంధించిన జనవరి, జూలై డీఏలను వెంటనే విడుదల చేసి ప్రకటించాలని, అమలు చేయాలి అనైతే కోరుతున్నాయి. అలాగే వీటితో పాటు బకాయిలు కూడా చెల్లించాలి సకాలంలోనైతే కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసినట్టు డీఏ పెంపు ఇప్పటికే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీలో కూడా ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించి కనీసం ఒక డీఏ అయినా ప్రకటించవచ్చని సమాచారము. అయితే పెండింగ్‌లో ఉన్న అరియర్స్ చెల్లింపుల విధానం కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, డీఏ ప్రకటించడమే కాకుండా ఈ మేరకు పెండింగ్‌లో ఉన్నటువంటి మనకు 2018 నుంచి 2023 జూలై వరకు 212 నెలలకు సంబంధించి డీఏడీఆర్ అరియర్స్ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా సకాలంలో చెల్లించాల్సి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం పెరుగుతున్న ధరల ఆధారంగా చేసుకొని ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో చాలీచాలని జీతాలతో ఎలా నెట్టుకురావాలి, సగటు కుటుంబ ఆహ్, ఆర్థిక భారం ఎక్కువ అవుతుందని అయితే సగటు ఉద్యోగులు వాపోతున్నారనమాట. ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటిపై దృష్టి పెట్టి రీసెంట్‌గా మనకు రూ. 6,200,00,00,000 అయితే జమ చేయడం వాస్తవమే. దీనికి సంబంధించి మిగతా చెల్లింపులు కూడా త్వరితగతిన చెల్లింపులు చేసినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు విడతల వారీ అంతా ఒకటేసారి కాకపోయినా అట్‌లీస్ట్ ఈ ఉగాదికి ఒక డీఏ అంటే ఒక డీఏ అయినా ప్రకటించాలని అయితే ఆశిస్తూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వరకు ఉన్నటువంటి తాజా సమాచారము. సో, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మనకైతే త్వరలో తెలియజేస్తుంది. కాబట్టి డీఏకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో అందరికంటే ముందుగా పబ్లిష్ చేస్తాను. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.